ఢిల్లీ, జైపూర్ నుండి వచ్చిన మనీష్ వీళ్ళందరికీ, అవార్డీస్ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ. ఇంత రిస్క్ తీసుకుని హైదరాబాద్ ఇక్కడికి గోవా కోసం అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డు ఫంక్షన్ ఎందుకు పెట్టాలనుకున్నామంటే, ఒక్కసారి నేను ఎప్పుడు కూడా అవార్డు ఫంక్షన్ చిన్నప్పటి నుండి తీసుకోలేదు రియల్గా. అప్ టు నేను నా స్టడీస్ కంప్లీట్ అయినా కూడా ఏ ఒక్క రోజు ఏ ఒక్క క్లాసులు కూడా అందరికీ అవార్డ్స్ ఇచ్చినా కూడా నాకు ఒక్క అవార్డు కూడా రాలేదు. రియల్లీ ఎప్పుడైనా నేను ఒక అవార్డు తీసుకోవాలని కోరిక ఉండేది, డ్రీమ్ ఉండేది. కానీ ఒకే ఒక్క కారణం, నాకు 2022లో మన కళ్యాణ్ బ్రదర్ వాళ్ళు అండ్ వంశీ హైదరాబాద్ మోడల్స్ అండ్ భద్ర వరల్డ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఒక్కసారి నేను కంట్రీ క్లబ్ పిలిచి నాకు ఒక తెలుగు తేజం అవార్డు ఇచ్చారు. ఫస్ట్ టైం నేను అవార్డు తీసుకున్నా అక్కడ. ఆ రోజు రియల్గా నాకు చిన్నప్పటి నుండి ఏ రోజు అవార్డు రాలేదు, ఎందుకు రాలేదు ఆలోచించలేదు. కానీ ఆ రోజు కొద్దిగా నాకు నేను ఇన్నర్గా ఫీల్ అయ్యా, హ్యాపీగా ఫీల్ అయ్యా. రియల్లీ వంశీ గారు, రియల్లీ కళ్యాణ్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. మరి మీ ఆ అవార్డు ఇవ్వడం వలన ఈరోజు ఈ అవార్డు ఉంది. ఆ రోజు ఆ అవార్డు లేకపోతే ఈ అవార్డు ఫంక్షన్ ఉండేదే కాదు అసలు. రియల్లీ ఇన్స్పిరేషన్ మీరు. కానీ కొన్ని కార్యక్రమాల వల్ల మన భద్రని పరిచయం చేసి మీరిద్దరు ఏం చేసినా కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ సీఈఓని పరిచయం చేసి నాకు చాలా హెల్ప్ చేశారు రియల్గా. ఎందుకు చెప్తున్నానంటే, మీరు కలిసిన తర్వాత భద్ర నాకు 2 months తర్వాత మా ఆఫీస్కి వచ్చాడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ వర్క్స్ కోసం. అప్పుడు ఒకసారి అన్న మీరు మా వర్క్స్ చేయాలని అన్నారు ఒకసారి. సరే చేద్దాం, ఏం వర్క్స్ అని నాకు అప్పుడు అన్నతో నాకు అంత పరిచయం లేదు. కానీ తర్వాత అన్న కొన్ని విషయాలు చెప్పాను నాకు, అవి నేను తర్వాత చెప్తాను. అప్పుడు పరిచయమైన మా భద్రన్న 1 year నుండి ప్రతి అడుగులో నా బిజినెస్లో ప్రతి ఆలోచనలో కూడా నా వెంటో ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ ఇంత దూరం తీసుకొచ్చినందుకు నిజమన్నా, ఐ లవ్ యూ. వీళ్ళందరి ముందు ఐ లవ్ చెప్తున్నా. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ప్రేమించడం కన్నా ప్రకృతిని ప్రేమించే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ప్రకృతి లవర్ని, ఐఎమ్ ఎన్విరాన్మెంట్ లవర్. ప్లీజ్ లవ్ ద నేచర్, ప్లీజ్ సేవ్ ద నేచర్. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఈ హ్యూమన్ బీయింగ్లో అందరూ ప్రకృతిని ప్రేమిస్తారు, కానీ నిన్ను కూడా ప్రేమించాలిగా పబ్లిక్. అప్పుడేగా ప్రకృతి ఉండేది. మరి ఫస్ట్ నువ్వు తీసుకున్న స్టెప్పే ప్రకృతి. ప్రకృతి అనేది అందరికీ అవసరం. ఈ లైఫ్లో ప్రకృతి లేకపోతే ఎవరు లేరు అని అనుకుంటున్నా. సో ఒకసారి నా 10th anniversary ప్రోగ్రామ్కి నేను టీ హబ్లో కండక్ట్ చేద్దామని ఒక్కసారి కలరాజా మీడియా శ్రీనివాస్ గారిని ఒక్కసారి అడిగాను. అన్న భద్ర నాకు అప్పటి వరకు పరిచయం లేదు. భద్రని అడిగితే మన ఎందుకు నేను టీ హబ్లో ఫంక్షన్ చేద్దాం, మన కలరాజా మీడియా ఉన్నాడు, ఆయన ఉంటే మన పని అయిపోద్దని చెప్పే వరకు నా 10th anniversary ప్రోగ్రామ్ అక్కడ టీ హబ్లో కండక్ట్ చేసాం. ఆ రోజు అనుకున్నాం ఒకసారి నేను ప్లీజ్ కలరాజా మీడియా శ్రీనివాస్ గారికి, మర్రి శ్రీనివాస్ గారికి రియల్గా హ్యాపీ, హ్యాట్స్ అప్ బ్రదర్, ఐ లవ్ యూ. నీకు కూడా. సో ఆ రోజు ఒక డిస్కషన్ జరిగింది భద్రనతోటి. అన్న అందరి దగ్గరికి వెళ్ళి మనకు అవార్డు ఫంక్షన్ ఇస్తున్నారు, నాకు అవార్డు ఇస్తున్నారు. అప్పటి నుండి ఒక 4-5 awards వచ్చినాయి. భద్రన్న ఏ ఫంక్షన్కి పోయినా నన్ను లేపి, అన్న నువ్వు రా, నీకు అవార్డు ఇస్తా అనేటోడు. అరే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది నా దగ్గర 1,00,000 మంది క్లయింట్స్ ఉంటారు ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా గ్రూప్లో. 1,00,000 మంది కంపెనీలను ఒక్క దగ్గరికి తీసుకొచ్చి మనం ఎందుకు నెట్వర్క్ని క్రియేట్ చేయకూడదు, మనం ఎందుకు అవార్డు ఫంక్షన్ చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చి అన్న భద్ర గారికి ఒకసారి చెప్పా, అన్న మనం కూడా ఒక అవార్డు ఫంక్షన్ పెడదాం, ఎలా ఉంటుందో చూద్దామంటే, ఆగన్నా మనమేం పెడతాం, అది మన వల్ల కాదు అన్నాడు. ఆయనకు తెలియకుండా 1 weekలో నేషనల్ బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ అనే ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చి బిజినెస్ మ్యాన్స్ అందరికీ, అంటే ఈవెన్ బిజినెస్ మ్యాన్, స్టార్టప్స్, ఇండస్ట్రియలిస్ట్ అందరికీ కలిపి ఒక అవార్డు ఇవ్వాలని డిసైడ్ అయిపోయి ఆ రోజు ఎందుకు డిసైడ్ అయ్యానంటే, వేరే పేరు మీద నేను నేషనల్ బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ కండక్ట్ చేయొచ్చు, కానీ నా ట్యాక్స్ ఫైలింగ్ ఇండియాలోనే 1 lakh కస్టమర్స్ ఉన్నందుకు అందులోనే ఆ గ్రూప్ నుండే స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి ఆ రోజు ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా ప్రజెంట్స్ నేషనల్ బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ అని ఒక్కసారి డిసైడ్ అయ్యి దాని నేమ్ని ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించిన. రియల్లీ గైస్, అప్పటి నుండి నేషనల్ బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ టీ హబ్లో పెడదామని భద్రనాన్ని ఇద్దరం కలిసి మర్రి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళాం. అన్న మనకైనా స్టేడియం, మనకు ఏమన్నా హాల్ దొరుకుతుందా అంటే, అన్న నేనున్నా నీకు ఎందుకు అని చెప్పి 1 minute మన టీటా సందీప్ని పరిచయం చేసి 1 minute నాకు అవార్డు ఫంక్షన్ March 20 ఫస్ట్ ఈవెంట్ ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా ఫస్ట్ ఈవెంట్ కండక్ట్ చేయించాడు. నిజం బ్రదర్, రియల్లీ గ్రేట్. నువ్వు బ్యాక్ సపోర్ట్ లేకపోతే ఆ రోజు ఆ టీ హబ్లో అవార్డు ఫంక్షన్ జరిగేది కాదు. భద్రన్న
నీకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. నాదొక మండపం. సో ఒక్కసారి మీరు అందరు లేచి ట్యాక్స్ పేరింగ్ ఇండియా అని ఒక 5 times అంటారని అనుకుంటున్నా. వన్స్ ప్లీజ్ స్టాండ్. దిస్ ఇస్ మై డ్రీమ్. మొట్టమొదటి టాటా, రతన్ టాటా, ఆయన స్థాపించిన బ్రాండ్స్ ఇండియాలో, వరల్డ్ వైడ్లో కూడా ఎన్నో దేశాల్లో ఉన్నాయి, అన్ని కంట్రీస్లో ఉన్నాయి. ఈ మంత్లోనే ఆయన చనిపోవడం చాలా రియల్లీ సాడ్. అసలు ఆయన కోసం ఒక 30 seconds మనం పాటిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.